నూతన ఆరంభము. సో దేవుడు చెప్పాడు, మీకు నూతన ఆత్మనిస్తాను, నూతన మారు మనసునిస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మను మీ మధ్యలో పెట్టి నా కట్టడాలు నా శాసనాలు తెలుసుకునేలాగా చేస్తాను. తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటి ప్రకారం నడిచేలాగా నా ఆత్మ మీకు సహాయం చేస్తుందని చెప్పాడు. అలాగే మీ అందరి పట్ల ప్రతి ఈ న్యూ ఇయర్లో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. వాటి గురించి ఆలోచించండి. మీ పాతవి గతించిపోయాయి, కొత్తవి మొదలయ్యాయి అని దేవుడు చెప్పాడు. సో దేవుడు రెడీగా ఉన్నాడండి మనందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించడానికి. బట్ మనం కూడా సిద్ధంగా ఉండాలి. సో మన మనసులను మార్చుకోవాలి, మన ఆలోచించే విధానాన్ని, మన ప్రవర్తనను మార్చుకోవాలి, దేవుడికి సరైనదిగా ఉండాలి, దేవుడి హృదయానుసారంగా ఉండాలి. సో 2020, 2022, 2023, 2024 సో ఎలా ఉన్నాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, బట్ 2025లో ఎలా ఉండాలి, బెటర్గా ఎప్పటికప్పుడు బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో నన్ను నేను చాలా ఇయర్ ఆన్ ఇయర్ మార్చుకుంటూ వస్తున్నాను. నేను 2023లో ఒకలాగా ఉన్నాను, 2024 వచ్చేసరికి కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను, ఇంకా క్రీస్తు స్వరూపంలోకి మారాను. సో ఒకరు తిట్టినా మళ్ళీ తిట్టొద్దని, ఒకరు ద్వేషించినా మళ్ళీ తిరిగి ద్వేషించొద్దని, ఈవెన్ నా తలంపులో నా ఆలోచనలో కూడా ఎవరిని కూడా ద్వేషించొద్దు అని నిర్ణయం తీసుకున్నాను. సో అలా ఆ 2024 మొత్తం నేను అదే ప్రాక్టీస్ చేసి అందులో నుంచి విడుదల పొందుకున్నాను. హేట్రెడ్ నుంచి విడుదల పొందుకున్నాను. ఫర్గివ్నెస్కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2025లో దేవుడు మళ్ళీ ఇంకా ఏదో తలంపు పెడతాడు, ఇంకా మారుస్తాడు స్వభావాన్ని. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం ఎలా ఉండాలంటే క్రీస్తు స్వరూపంలోకి మారాలి. అది ఒక్క రోజుతో అయ్యేది కాదు. మనం ప్రతి సంవత్సరము కొద్ది కొద్దిగా మారాలి, క్రీస్తు స్వరూపంలోకి, క్రీస్తు ఆలోచనలాగా మారాలి. సో నూతన ఆరంభము అప్పుడే నీకు మొదలవుతుంటుంది. ఒకటండి, మనము మంచిగా తల స్నానం చేస్తాం, షాంపూ పెట్టుకొని లేకపోతే సబ్బు పెట్టుకొని మంచిగా నీట్గా స్నానం చేసి మళ్ళీ 2 రోజుల క్రితం విడిచిన దుస్తులు వేసుకున్న, 3-4 రోజుల క్రితం దుస్తులు వేసుకున్న ఆ స్నానం చేసి వేస్ట్. అలాగే దేవుడు మనందరికీ కూడా నూతన సంవత్సరం ఇచ్చి మళ్ళీ పాత మనిషిలాగా, పాత స్వభావంలాగా, పాత చాదస్తంలాగా, అలాగే పాత అలవాట్లతో, పాత బలహీనతతో మనం ఉన్నప్పుడు మన దేవుడు గొప్పగా ముందరికి ఆశీర్వదించలేడండి. ఎందుకంటే మన మైండ్ సెట్ మారితేనే దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. మన ఆలోచించే విధానం మారితేనే దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి కూడా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి. అందుకే బీ మోర్ పాజిటివ్, ఇంకా పాజిటివ్గా ఆలోచించండి, ఇంకా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా మాట్లాడండి. డూ గుడ్ యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్. ఎంత మంచిగా వీలైతే అంత పాజిటివ్గా ఉండండి. సో అప్పుడు దేవుడు నిన్ను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో నూతన ఆరంభము ఎక్కడి నుంచి మొదలవుతుందంటే న్యూ ఇయర్ నుంచి మాత్రమే కాదు, మన ఆలోచనల నుంచి కూడా మొదలవుతుంటుంది. సో ఈరోజే మనం మారిపోయాము, ఈరోజే మనం మారు మనసు పొందుకున్నాము, ఈరోజే మన ఆలోచనలను మార్చుకున్నాము. సో ఈరోజే మనకు నూతన ఆరంభము. ఇంకా 10 సంవత్సరాల తర్వాత మారిపోయాం, 10 సంవత్సరాల తర్వాత మనం మారు మనసు పొందుకున్నాము, ఆ 10 సంవత్సరాల తర్వాతనే మనకు నూతన ఆరంభం అవుతుంటుంది. సో క్యాలెండర్లో డేస్ మారడం కాదు, మనం మారాలి, మన బ్రతుకు మారాలి. సో చెక్ యువర్ సెల్ఫ్. గత సంవత్సరము నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఈ సంవత్సరం నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, గత సంవత్సరం నేను దేవుళ్ళు ఎంత ఎదిగాను, ఈ సంవత్సరం నేను దేవుళ్ళు ఎంత ఎదిగాను, నా ఫైనాన్సెస్ ఎలా ఉంది గత సంవత్సరం, నా ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి గత సంవత్సరం, ఈ సంవత్సరం అన్ని విషయాలలో ఎదగాలండి. ఆత్మలో వర్ధిల్లాలి, దేవుల్లో వర్ధిల్లాలి, గర్భఫలాలలో వర్ధిల్లాలి, పొలాలలో వర్ధిల్లాలి, పంటలలో వర్ధిల్లాలి, ఐశ్వర్యంలో వర్ధిల్లాలి, ధనములో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో వర్ధిల్లాలండి. ఒక మనిషి దేవుడు భూమికి తీసుకొచ్చింది నిన్ను అన్ని విషయాలలో ట్రైనింగ్ ఇచ్చి అన్ని విషయాలలో వర్ధిల్ల చేయడానికే దేవుడు భూలోకానికి తీసుకొచ్చాడు. సో ఇంక్రిమెంట్ కోరుకోవాలి. విశ్వాసం ఎలా ఉండే గత సంవత్సరం, ఈ సంవత్సరం విశ్వాసం ఎలా ఉంది? గత సంవత్సరం కొన్ని విషయాలలో పడిపోయాము మనము, అదే ఈ సంవత్సరంలో పడిపోకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే నీకు నూతన ఆరంభం మొదలవుతుంది. చూద్దాము. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో ఫస్ట్ సీక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైచియస్నెస్. ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదట వెతకండి. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ దిస్ ఇయర్, ఫస్ట్ గోల్ ఫర్ దిస్ ఇయర్. మనం మొట్టమొదట లేవగానే మనం వెతకాల్సింది దేవుణ్ణి, అలాగే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. సో మిగిలిన అన్ని మీకు అనుగ్రహించబడును.
సో డోంట్ సర్చ్ ఫర్ ప్రాపర్టీస్, డోంట్ సర్చ్ ఫర్ ఎనీథింగ్. సో యూ కెన్ సర్చ్ ఫర్ గాడ్ ఓన్లీ. సో మార్నింగ్ లేవగానే ఆయనతో సహవాసం కలిగి ఉండు. అందుకే మీరు గట్టిగా ఘనంగా ప్రార్థించుకోవాలి, అయ్యా నాకు లోతైన సహవాసం కావాలి, డీపర్ రిలేషన్షిప్ కావాలి, ఇంకా లోతైన సహవాసం మీతో కలిగి ఉండాలి అని మీరు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అది అనుగ్రహిస్తాడు. ఇది ఇంపార్టెంట్ అండి. మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. మన కష్టము తెలుసు, మన సుఖము తెలుసు, మన బాధ తెలుసు, మన నష్టము తెలుసు, మన ఇరుకు తెలుసు, మన ఇబ్బంది తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. కానీ మనం అన్నిటిని వెతుకుతున్నాము, దేవుణ్ణి వెతకట్లేదు. సో ఫస్ట్ మనం దేవుణ్ణి వెతకాలి. సో వెతికినప్పుడు నీకు మిగిలిన అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అయితే మీరు యేసును గూర్చి విని, ఎఫెసీయులకు రాసిన 4:20. సో యేసును గూర్చి విని, సో మనం ప్రతిరోజు ఆయన గురించి వినాలి, ప్రతిరోజు ఆయన మాటలు వినాలి, ప్రతిరోజు ఆ వాక్యం చదువుకోవాలి. సో ప్రతిరోజు కూడా ఇది మనం తూచా తప్పకుండా యేసు ప్రభు వారి గురించి వినడం మాత్రం ఎప్పుడు కూడా వదలొద్దండి, ఎప్పుడు కూడా చదవడం మాత్రం వదలొద్దండి. ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. సో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకోమంటున్నాడు. చూడండి, ప్రతిరోజు నువ్వు ఎలా మారమంటున్నాడు? ఈ న్యూ ఇయర్ అంతా క్రీస్తు స్వరూపంలో మారాలి, క్రీస్తు స్వభావంలోకి మారాలి, క్రీస్తులాగా నువ్వు మారాలి అని అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే పాత స్వభావాన్ని తీసివేయండి. మునుపటి ప్రవర్తన, ఒకప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, ఇప్పుడు మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రవర్తన మనం మారాలండి, బెటర్ పర్సన్గా కావాలి. ఎస్, ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. గత సంవత్సరం నాకు 10 సార్లు కోపం వస్తాయి, ఈ సంవత్సరం నాకు ఒకటేసారి కోపం వస్తుంది. గత సంవత్సరం నేను అందరినీ ద్వేషించాను, ఈ సంవత్సరం ఎవరిని కూడా ద్వేషించడం ఆపేశాను. గత సంవత్సరం ఎవరిని క్షమించలేకపోయాను, ఈ సంవత్సరం అందరినీ క్షమించేస్తాను. సో ఫర్గివ్నెస్. సో అలా మన ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకోండి. సో ప్రాచీన స్వభావాన్ని వదిలేసేయమంటున్నాడు. ప్రాచీన స్వభావం అది మనకే మోసము, మనకే దురాశలు, దుర్బుద్ధులు, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు, కీడు తలంపులు ఏమున్నా కూడా తీసివేసేయండి. ఎలాంటి శరీర బలహీనతలు, మన శరీరంలో ఎన్నో బలహీనతలు, జలస్ ముఖ్యంగా, అది కూడా ఒక బలహీనత, తీసివేసేసుకోవాలి. అసూయ తీసివేసేసుకోవాలి, గర్వము తీసివేసుకోవాలి, అహంకారము, పొగరు అన్నీ తీసివేసుకోవాలి. ఇవన్నీ శరీర బలహీనతలు, ఇవన్నీ పాత స్వభావము, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. అవన్నిటిని కూడా మెల్లిమెల్లిగా ఈ న్యూ ఇయర్లో తీసుకోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారుతావు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే. చూసారా, నూతన పరచబడాలి. సో క్యాలెండర్ మారడం కాదండి, మనం మారాలి. ఎప్పుడైనా కూడా క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి. మన ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఇయర్ క్యాలెండర్ మారుతుంది, ప్రతి ఇయర్ మారుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ మనం ముందరికి వెళ్తున్నాం. కానీ మన స్వభావం అలాగే ఉంటుంది, మన లక్షణాలు అలాగే ఉంటుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ అలాగే ఉంటుంది. ఈ సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనం ఇంకా ఆశీర్వదించబడట్లేదు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనం ఇంకా గొప్ప వాళ్ళం కావట్లేదు, బ్లెస్ కావట్లేదు, హీల్ కావట్లేదు, డెలివరెన్స్ కావట్లేదు. మనం ఇంకా ఆశీర్వాదాల యొక్క రుచి చూడడం లేదు. ఎందుకు? కారణాలు ఏంటిది? మన పాత స్వభావము అలాగే ఉంది కాబట్టి, అలాగే మన జీవితం కూడా పాత జీవితం లాగా ఉంది. సో ఇయర్ మారినంత మాత్రాన మనం ఆశీర్వదించబడము. కానీ మన మనస్సు, మన స్వభావము, మన లక్షణాలు మారినప్పుడే మనము ఆశీర్వదించబడతాము. సో ఎవరైతే ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నేను ఘనంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మారుమనస్సు పొందుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా పాత స్వభావాన్ని తీసివేసుకోవాల్సిందే. నేను తీసేసుకుంటున్నా మెల్లిమెల్లిగా, ఇయర్ ఆన్ ఇయర్ సంవత్సరం మారిన కొద్దీ ఇంకా బెటర్ పర్సన్గా, ఇంకా బెటర్ మ్యాన్ ఆఫ్ గాడ్గా ఇంప్రూవైజేషన్ చేసుకున్నాను. చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం మెజర్ చేసుకోవాలండి అన్ని విషయాలలో. సో ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాను, నా హృదయం ఎలా ఉంటుంది. సో హృదయంలో కూడా నేను 2024లో నేను నేర్చుకున్నదంతా కూడా హృదయంలో కూడా. సో 2023లో ఎవరిని నేను ఏమనకపోయేది, కానీ హృదయంలో కొంతమంది మీద కోపం పెట్టుకున్నాను, కొంతమంది మీద ద్వేషం పెట్టుకున్నాను. బట్ 2024కి వచ్చే వరకు ఎవరి మీద కోపం పెట్టుకోలేదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు. ఎందుకు? నా పాత స్వభావాన్ని మార్చుకున్నాను కాబట్టి. ఈ 2025లో ఇంకా పాజిటివ్గా, ఇంకా మైండ్లో కూడా ఒకరి గురించి నెగిటివ్గా ఆలోచించడద్దు. సో నా నోటి నుంచి కూడా ఎవరిని కూడా నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా మళ్ళీ నేను తిరిగి చెడుగా మాట్లాడద్దు. సో అది స్వభావాన్ని మార్చుకుంటున్నాను.
క్రీస్తు స్వభావాన్ని మార్చుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. అంటే నేను అలా చేశానని మిమ్మల్ని అలా చేయమని అనట్లేదు. సో మీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. మీరు కూడా కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకోండి. అయ్యా, నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటావు ప్రభువా అన్నప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో నీలో గర్వం ఉంది, తీసేసుకో. నీలో అహంకారం ఉంది, తీసేసుకో. నీలో అసూయ ఉంది, తీసేసుకో. నువ్వు ఇంకా అందరి గురించి చెడుగా మాట్లాడుతున్నావు, తీసేసుకో. నీ నోటికి తాళం వేసేసుకో అని ఇలా అన్ని బయలుపరుస్తాడు. సో ఇవన్నీ క్రీస్తు స్వరూపం అండి. క్రీస్తు స్వరూపంలోకి మారేంత వరకు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. క్రీస్తు స్వరూపంలో మారేంత వరకు ఆయన వేచి ఉంటాడు. ఒకసారి నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారావా, ఇక నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తాడు. అదే అబ్రహాంని చూడండి, పిలవగానే ఆయన ఏం ఆశీర్వదించలేదే. పిలిచిన తర్వాత అబ్రహాంని కూడా నలగొట్టాడు, అబ్రహాంని కూడా శుద్ధి చేశాడు, అబ్రహాంని కూడా కడిగేశాడు మొత్తము. ఆయనను విశ్వాసానికి వారసులుగా చేశాడు. అబ్రహాంని 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అబ్రహాం అంత ఆశీర్వాదం పొందుకోవడానికి? దేవుడు ప్యూరిఫై చేశాడు, మెల్లిమెల్లిగా మార్చాడు, మెల్లిమెల్లిగా మార్చుకున్నాడు. అబ్రహాం కూడా కొన్ని విషయాలలో అవిశ్వాసంలో వెళ్ళాడు, కొన్ని విశ్వాసంలో వెళ్ళాడు, కొన్ని విషయాలలో అపనమ్మకంలో ఉన్నాడు, దేవుడికి విధేయత చూపించాడు. సో మెల్లిమెల్లిగా దేవుళ్ళు ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, విశ్వాసంలో ఎదిగాడు. తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. సో పిలవగానే మరి దేవుడు ఆశీర్వదించవచ్చు కదా. సో ఎందుకంటే దేవుడు ఒకసారి ఆశీర్వదించాలంటే గుర్తుపెట్టుకోండి, మన స్వభావాన్ని చూస్తాడు, మన మనసుని చూస్తాడు, మన లక్షణాలను చూస్తాడు, మన మాట్లాడే విధానాన్ని చూస్తాడు, మన ఆలోచించే విధానాన్ని చూస్తాడు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. ఇవన్నీ చూసి ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ దేవుడి చేత, ముఖ్యంగా యేసే చేత ఆశీర్వదించబడిన వాళ్ళు గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఆచితూచి ఇస్తాడు ఆశీర్వాదం. ఎలా పడితే అలా ఇవ్వడు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. సో ఎవరైతే ఆశీర్వదించబడ్డారో ఏ విషయంలోనైనా కూడా ఈ దేవుడి చేత వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే దేవుడు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే, సర్టిఫై చేసిన తర్వాతనే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడైనా కూడా. సో దేవుడు సర్టిఫై చేశాడంటే ఇక అంతేగా, ఎవ్వరు కూడా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే దేవుడు ఏ విషయంలో సర్టిఫై చేస్తాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు, మీ ప్రాచీన స్వభావంను వదులుకో. లీవ్ ఇట్ ఎవ్రీథింగ్. నేను అదే చెప్పాను 2024 మిడ్నైట్లో చెప్పాను. లీవ్ ఇట్ ఎవ్రీథింగ్. పాత అన్ని మర్చిపోండి, మళ్ళీ తవ్వుకోకండి, మళ్ళీ గుర్తు చేసుకోకండి, మళ్ళీ గొడవ పడకండి, మళ్ళీ వాటిని మర్మం చేసుకోకండి, స్మరించుకోకండి, వదిలేసేయండి. 2024 గాన్. ఈ 2024 మళ్ళీ తిరిగి తీసుకురాలేము. సో ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. నష్టపోయిందా పర్లేదు, మళ్ళీ దాన్ని లాభంగా మార్చుకోవచ్చు. కష్టాలు వచ్చినాయా పర్లేదు, మళ్ళీ మనము ఈ న్యూ ఇయర్లో నష్టాలు వచ్చినాయని లాభముగా మార్చుకోవచ్చు. సో కానీ అదే నష్టం జరిగిందని అలాగే కూర్చున్నావు అనుకో, నీ జీవితం అంతా నష్టమే ఉంటుంది. అదే కష్టం వచ్చిందని అలాగే కూర్చున్నావు అనుకో, నీ జీవితం అంతా కష్టమే ఉంటుంది. సో అందుకే డోంట్ లీవ్ పాస్ట్. సో నువ్వు గతంలో జీవించక ఎప్పుడైనా కూడా భవిష్యత్తు గురించి ఆలోచించు, అలాగే నీ ప్రజెంట్ గురించి ఆలోచించు. చాలామందిలో నేను చూసిన మొట్టమొదటి తప్పు 5 సంవత్సరాల క్రితం జరిగినది, 10 సంవత్సరాల క్రితం జరిగినది అలాగే తలుచుకొని బాధపడుతుంటారు, తలుచుకొని కోపం పెట్టుకుంటారు, తలుచుకొని ద్వేషం పెట్టుకుంటారు. సో అలా 5 సంవత్సరాలు మారినా 10 సంవత్సరాలు మారినా అది అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఒకటండి, మన జీవితంలో గతంలో జరిగిన చెడు కావచ్చు, గతంలో జరిగిన కీడు కావచ్చు, గతంలో జరిగిన నష్టము కావచ్చు, గతంలో జరిగిన అన్యాయము కావచ్చు, ఏదైనా కావచ్చు, అది గతంలోనే వదిలేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు నూతన సూర్యుడిని ఉదయిస్తున్నాడు, నూతన క్రాంతిని ఇస్తున్నాడు. సో మనం కూడా నూతనంగా ఉద్భవించాలి. గతంలో అన్నీ జరిగాయి, వదిలేసేసి ఈ రోజు నుంచి నూతన జీవితం స్టార్ట్ చేసామనుకోండి, దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. అలా నూతన జీవితాన్ని ఆరంభించకుండా మళ్ళీ పాత స్వభావంతో, పాత లక్షణాలతో, పాత మారు మనస్సుతో మనం అలాగే ఉన్నామనుకో, కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు ఈ రోజు నుంచి మారు మనస్సు పొందుకోండి. దేవుడు ఈ రోజు నుంచే మీకు నూతన సంవత్సరంగా మారుస్తాడు, నూతన ఆశీర్వాదాలను మారుస్తాడు. ఎప్పుడైతే మనకు కంప్లీట్గా మారు మనస్సు అంటే గతాన్ని అంతా వదిలేసి భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఇప్పుడే పుట్టిన శిశు బాలుడు వలె మనం మళ్ళీ రూపాంతరం చెందాలి, మళ్ళీ ఉద్భవించాలి అని కోరుకో. దేవుడు నూతన పరచబడే చిత్తి వృత్తి అందు, సో నూతన పరచబడిన వారే
నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా, దేవుని పోలికగా సృష్టించబడిన అంటే మనందరినీ కూడా దేవుడి పోలికలో మార్చమంటున్నాడు. ఇప్పటి వరకు మనిషి రూపమే, స్వభావం మనిషి రూపమే, కానీ దైవముతో, దైవతత్వాలతో, దైవ లక్షణాలతో నిండమంటున్నాడు దేవుడు. సో ట్రాన్స్ఫర్మేషన్. సో యేసయ్య ఎలా అయితే మారాడో, ఎలా ఆలోచించాడు, ఎలా ఉన్నాడు. సో యేసుప్రభు వారిని అందరూ కూడా ఇతను దొంగ అన్నాడు, కానీ తిరిగి మాట్లాడలేదు. అందరు ద్వేషించారు, తిరిగి ద్వేషించలేడు. సో అలా నూతన స్వభావాన్ని, క్రీస్తు స్వభావము, ప్రేమ, కరుణ, కృప, దయాలత్వము, దీర్ఘశాంతము, మంచితనము, మానవత్వము, సహనము, ఓపిక, ఇవన్నీ కూడా క్రీస్తులో స్వభావము, క్రీస్తులో లక్షణాలు, ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలని అంటున్నాడు. అందుకే నవీన స్వభావము అంటే నూతన స్వభావము ధరించుకోమంటున్నాడు. మన వస్త్రాలను ఎలా ధరించుకుంటాము, అలాగే 24 గంటలు 365 ఈ లక్షణాలను ధరించుకోమంటున్నాడు. సో దెన్ యువర్ న్యూ ఇయర్ విల్ స్టార్ట్, న్యూ బిగినింగ్ విల్ స్టార్ట్. సో ఎప్పుడు నీకు నూతన ఆరంభము ఎప్పుడు మొదలవుతుంది? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో, ఎప్పుడైతే పాత మనిషి కాకుండా కొత్త మనిషిలాగా మారుతావో, ఎప్పుడైతే పాత స్వభావం కాకుండా కొత్త స్వభావంతో ఉంటావో, అప్పుడు న్యూ ఇయర్ విల్ స్టార్ట్, న్యూ బిగినింగ్ విల్ స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఎప్పుడైతే మారుతావో ఆ క్షణం నుంచే. సో ఇయర్ ఆన్ ఇయర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి, మెజర్మెంట్ చేసుకోండి. ఆత్మీయ జీవితం ఎలా ఉంది, జ్ఞానం ఎలా ఉంది, తెలివి ఎలా ఉంది, ఫైనాన్సెస్ ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది. సో ఇవన్నీ ఇంక్రిమెంట్ అవుతున్నాయా లేదా? ఏ విషయంలో నువ్వు ఇంక్రిమెంట్ కాకపోతే ఆ విషయంలో వర్కౌట్ కావాలి. సో ఆత్మలో ఎదిగావు, నీతిలో ఎదిగావు, పరిశుద్ధతలో ఎదిగావు, సో దేవుళ్ళు ఎదిగావు, గుడ్. అలాగే నువ్వు ఫైనాన్సెస్లో కూడా ఎదగాలి. సో గత సంవత్సరం నా శాలరీ అంతే ఉంది, కానీ ఈ సంవత్సరం అసలు ఇంక్రిమెంట్ లేదు. యూ షుడ్ గ్రో ఇన్ దట్ ఏరియా ఆల్సో. అన్ని ఏరియాలో నువ్వు గ్రో కావాల్సిందే, అన్ని ఏరియాలలో నువ్వు గ్రో కావాల్సిందే. దట్ ఈస్ ద న్యూ బిగినింగ్. సో దేవుడి చిత్తం అది. సో దేవుడు ఆ అబ్రహాంని అన్ని విషయాలలో గర్భఫలంలో ఆశీర్వదించాడు, బంగారం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ల్యాండ్లను ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు, మేకలను ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు అబ్రహాంకి. దాసులను ఇచ్చాడు. సో చెక్ యువర్ సెల్ఫ్, అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. వర్ధిల్లాలంటే అన్ని విషయాలలో మనం మార్చుకున్నామా లేదా స్వభావాన్ని. సో మళ్ళీ చెప్తున్నాను, న్యూ ఇయర్ మారినంత మాత్రాన మనము బ్లెస్సింగ్ ఉండదు. ఎప్పుడైతే ఇంకా ఆరు నెలల తర్వాత కూడా నువ్వు మారావనుకో, ఇప్పుడు మారలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల తర్వాత నీ స్వభావాన్ని మార్చుకున్నావు, నీ లక్షణాలను మార్చుకున్నావు, అప్పుడే నీకు నూతన ఆరంభం స్టార్ట్ అవుతుంది, అప్పుడే మీకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ గో విత్ దట్ క్యాలెండర్, ఓకే, గో విత్ యువర్ మైండ్ సెట్. ఒకటండి, మన దేశంలో ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. సో వాళ్ళు నేను ప్రధానమంత్రి అనుకున్నారు కాబట్టే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. సో వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు. సో నువ్వు గొప్పవాడివి కావాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడాలని అనుకుంటావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకోవాలి, మారాలనుకుంటావో అప్పుడే నువ్వు మారుతావు, మారు మనసు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ విషయంలో ప్రెషర్ చేయడండి, ఏ విషయంలో మనల్ని ఫోర్స్ చేయడండి. నీ మనసు ఆలోచనల బట్టే ఆయన పని చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ప్రెజర్ చేయడు. ఎస్ ప్రభువా, నేను గొప్పగా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు నిన్ను ఆ దిశగా నన్ను తీసుకెళ్తాడు. ఎస్ ప్రభువా, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతల నుంచి నేను విడుదల పొందుకోవాలి, ఇంకా గర్వం ఉంది ప్రభువా అన్నప్పుడు దేవుడు ఆ గర్వాన్ని తీసివేయడానికి సహాయం చేస్తాడు. సో ఎప్పుడైతే నువ్వు నీలో మార్పు రానంత వరకు దేవుడు కూడా ఏమీ చేయలేడండి. సో ఒకరు బాగుపడ్డారంటే అది కారణం నువ్వే. మనం బాగుపడ్డారంటే కారణం మనమే. మనము బాగుపడట్లేదంటే కారణం కూడా మనమే. సో వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, దేవుని బ్లేమ్ చేయొద్దు, అపవాదిని బ్లేమ్ చేయొద్దు, మనుషులను, బంధువులను, అక్క చెల్లెలను ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. మనము మారనంత వరకు ఏది మారదు. సో దేవుడు కూడా మన మీద యాక్సెస్ దొరకదు. అయ్యా, నేను పశ్చాత్తాప పడుతున్నాను, నన్ను క్షమించి నా పాపాలను తుడిచివేయి ప్రభువా అన్నప్పుడు ఆయనే టేక్ ఓవర్, ఈ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్. అయ్యా, నేను గొప్పగా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, ఈ భూలోకం విడిచేలోపు నేను నీకు మహిమకరంగా ఆశీర్వదించాలి పడవా
అన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి విల్ టేక్ ఓవర్. లేదు నాకు ఇదే నచ్చింది, ఈ జీవితమే బాగుంది, ఈ లేమితనమే బాగుంది, ఈ పేదరికమే బాగుంది, ఈ కష్టాలే బాగుందంటే దేవుడు ఏం పని చేయడు, అక్కడే ఉంచుతాడు. లేదు ప్రభువా నాకు ఈ కష్టాలన్నీ వద్దు, నాకు సుఖాలుగా మార్చు. సో దెన్ గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. వద్దు ప్రభువా నాకు ఈ ఆర్థిక సమస్యలు వద్దు, ఈ లేమితనం వద్దు, నాకు ప్రాస్పరిటీ కావాలి, మంచి హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్ కావాలి చూడాలని నువ్వు అని ఆశపడుతున్నావు అనుకో, దెన్ గాడ్ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ ఇట్ దేర్. సో అక్కడ నుంచి ఆయన టేక్ ఓవర్ చేస్తాడు. సో నీ మైండ్ సెట్ తగ్గట్టు దేవుడు పనిచేస్తాడు, నీ ఆలోచనలను బట్టి దేవుడు పనిచేస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ ఆశను బట్టి, నీ దాహాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. సో చాలామంది ఇయర్ ఆన్ ఇయర్ మారుతున్నారు కానీ బ్లెస్సింగ్స్ ఎందుకు చూడట్లేదంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఓన్లీ. సో చేంజ్ ఎవ్రీథింగ్. నువ్వు పాలిష్గా ఆలోచించావు, మంచి నూతనంగా ఆలోచించావు, సో నీ లైఫ్ కూడా నూతనంగా ఉంటుంది, నూతన డైరెక్షన్లో ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఆలోచనల నుంచే మొదలవుతుందండి. ఒక్కడుగు ఆలోచనతోటే మొదలవుతుంది. ఆరంభము ఒక్క ఆలోచన నుంచే మొదలవుతుంది. ఆలోచన మన చేతిలోనే ఉందండి. సో దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి పంపించాడు. భూలోకానికి వచ్చేటప్పుడే అన్ని సామర్థ్యాలను ఇచ్చి పంపించాడు. సో నువ్వెంత పాజిటివ్గా ఆలోచిస్తావో, ఎంత పాలిష్గా ఆలోచిస్తావో, ఎంత ఎంత నూతన స్వభావాన్ని ధరించుకుంటావో అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప వాళ్ళను క్లోజ్గా చూసుకుంటూ పెరిగాను. ఏంటి డైరెక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్, వాళ్ళందరినీ వాళ్ళ యొక్క మాట్లాడే విధానాన్ని అన్నిటిని నేను క్లోజ్గా చూసుకుంటూ పెరిగాను. సో వాళ్ళ యొక్క ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు, సో వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళు ఎందుకు డిఫరెంట్గా, ఎందుకు ఒకరు ప్రధానమంత్రి అవుతున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎందుకు వాళ్ళే సక్సెస్ చూస్తున్నారు. సో అలా కొంతమంది పర్సనాలిటీలను నేను క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ పెరిగాను. సో దాని తర్వాత వాళ్ళ ఓన్ ఇంటెన్షన్, వాళ్ళ బలము, వాళ్ళ యొక్క మనోసంకల్పం అంటారు చూసారా, నీ మనోసంకల్పం గట్టిదైతేనే, ఒక గురి పెట్టుకొని ముందడికి నడుస్తూనే దేవుడు సహాయం చేస్తాడు. 99% మన ప్రయత్నమే, 99% మన ప్రయత్నమే, ఆ ఒక్క 1% దేవుడి యొక్క కృప. అంటే నువ్వు అంతగా ప్రయత్నిస్తేనే కానీ దేవుడు నీకు తోడుగా ఉండడు ఏ విషయంలో అయినా కూడా. సో నీ లోపల లేజినెస్ ఉంది, మన లోపలనే లేజినెస్ ఉంది. దేవుడు వర్కౌట్ చేయలేదు మన విషయంలో, మన లోపల ఉండదు. అయ్యా నాలో లేజినెస్ పోవాలని అనంత వరకు కూడా దేవుడు నిన్ను లేజినెస్ నుంచి బయటపడలేడు. సో నీలో ఇంటెన్షన్ రావాలి, నాలో లేజినెస్ పోవాలి, మన లోపల లేజినెస్ పోవాలి, స్పిరిచువల్ లేజినెస్, ఫిజికల్ లేజినెస్ అది వెళ్ళిపోవాలి. ఎస్ నేను గొప్పగా ఆశీర్వదించబడాలి, ఎస్ నేను చదువుకోవాలి, నేను ఫస్ట్ క్లాస్లో రావాలని ఆ స్టూడెంట్కి ఇంటెన్షన్ వచ్చే వరకు వాడు ఫస్ట్ క్లాస్లో రాడండి. ఎప్పుడైతే వాడికి ఫస్ట్ క్లాస్లో రావాలని ఇంటెన్షన్ వస్తుంది చూసారా, ఎస్ అందరూ చదువుకుంటున్నారు నేను కూడా చదువుకోవాలని ఆ లోపల కసి వస్తుంది చూసారా, అప్పటి వరకు వాడు గొప్పవాడు కాలేదు, అప్పటి వరకు కూడా వాడు చదువుకోలేడు, ఫస్ట్ క్లాస్ రాలేదు. సో అందుకే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ ఓన్లీ. నీ నుంచే మొదలవుతుంది ఏదైనా కూడా. మారాలన్నా నీ నుంచే, మార్పు రావాలన్నా నీ నుంచే, ఆశీర్వదించబడాలన్నా నీ నుంచే. సో ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నేను ఆశీర్వదించబడాలి, నేను బిజినెస్లు పెట్టాలని, నేను ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలని వాళ్ళు గొప్పగా అనుకున్నారు కాబట్టే వాళ్ళు కాగలిగారు. సో ఈ ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, తప్పదు. ఆ ఫెయిల్యూర్స్ని అధిగమిస్తేనే సక్సెస్ ఉంటుంది. కాబట్టి నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళను. సో చేంజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టుడే. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. చూసారా, హార్ట్ని మారుస్తా అంటున్నాడు దేవుడు. సో మన హృదయాలను మార్చమని. సో నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో we don't want follow the world, we want to follow the word of God only. మనం దేవుణ్ణి వెంబడిస్తూనే ఆశీర్వదించబడాలి. సో ఇక్కడ నీకు 2 రకాల ఆశీర్వాదాలండి. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చే ఆశీర్వాదం వేరు, లోకాన్ని వెంబడిస్తూ వచ్చే ఆశీర్వాదం వేరు. లోకాన్ని వెంబడిస్తే ఆశీర్వాదము నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. అదే నువ్వు దేవుణ్ణి వెంబడించే ఆశీర్వాదము ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, నిలకడని ఇస్తుంది. సో నా విధులను కట్టలను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చూడండి, అండర్లైన్, నూతన ఆత్మ పుట్టిస్తా అంటున్నాడు, సృష్టిస్తా అంటున్నాడు. సో మన పాత ఆత్మను తీసేసి కొత్త ఆత్మను, పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని, పాత లక్షణాలను తీసేసి కొత్త లక్షణాలని, పాత మనస్సుని తీసేసి కొత్త మనస్సుని, పాత హృదయాన్ని తీసేసి కొత్త హృదయాన్ని దేవుడు ఇవన్నీ కూడా ఇస్తా అంటున్నాడు న్యూ ఇయర్లో. బట్ మనం అడగాలి.
అడగంది మనకు రాదండి. మీరు ఈ రోజు నుంచి అడగండి, జనవరి అంతా అడగండి, ఫిబ్రవరి మార్చ్ వరకు అందరూ కూడా నూతన ఆత్మను, నూతన శరీరాన్ని, నాటు శరీరం, నూతన ఆత్మను, నూతన మారు మనస్సుని, నూతన హృదయాన్ని. అంటే నూతన హృదయం అంటే మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. అయ్యో వాళ్ళు వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడినా కూడా సరే పోనీలేండి అంటే అనుకోనివ్వండి. సో దానివల్ల ఏమైంది, నీకు నూతన హృదయం వచ్చింది. ఒకప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడానని తెలవగానే నీకు కోపం వచ్చేది, వాళ్ళ మీద ద్వేషం వచ్చేది. కానీ ఇప్పుడు చెడుగా మాట్లాడినని తెలిసినా కూడా నీకు కోపం రావట్లేదు, ద్వేషం రావట్లేదు. ఎందుకు? నీకు నూతన హృదయం దేవుడు పుట్టించాడు, నూతన ఆత్మను నీకు ఇచ్చాడు. సో కాబట్టి ఆస్క్ గాడ్ ఫర్ న్యూ మైండ్ సెట్, న్యూ థాట్, న్యూ స్పిరిట్, న్యూ విజ్డమ్, న్యూ నాలెడ్జ్, న్యూ ఎవ్రీథింగ్ న్యూ చేయమని అడగండి. రిన్యూ చేయమని అడగండి. కంప్లీట్గా దేవుడు మార్చివేయమని అడగండి. నూతన స్వభావం ధరించుకోవాలి. ప్రభువా, నాకు నువ్వు నూతన ఆత్మను పుట్టించు, నూతన ఆలోచనలను పుట్టించు అని ప్రార్థించండి. జనవరి అంతా ప్రార్థించండి, రాకపోవచ్చు. ఫిబ్రవరి మార్చ్ అంతా ప్రార్థించండి. ఏప్రిల్లో యూ కెన్ సీయింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్ క్రైస్ట్ ఇన్ యూ, సో లివింగ్ ఇన్ యూ. సో క్రైస్ట్ యేసయ్య నీలో నివసించడం నువ్వు చూస్తావు, క్రీస్తు నీలో నివసించడం చూస్తావు. కాబట్టి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సుని కలుగచేసి, ఏక మనస్సు, యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీలో యూనిటీ, సంఘంలో యూనిటీ, సొసైటీలో యూనిటీ, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. సో ఈ యూనిటీ లేకనే మనకు గొడవలు, కొట్లాటలు. సో యూనిటీ అనేది దేవుడి చిత్తం అండి. సో సరే, సొసైటీ వదిలేద్దాం, కంట్రీ వదిలేద్దాం, అట్లీస్ట్ మన ఫ్యామిలీలోనైనా యూనిటీగా ఉందాం. భార్య భర్త అంటే పడదు, భర్తకు భార్య అంటే పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు. సో యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆస్క్ గాడ్ ఫర్ క్రియేట్ ద యూనిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 చిల్డ్రన్స్. ఈ నలుగురిలో యూనిటీ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆ యూనిటీ కోసం ప్రార్థించండి. నూతన ఆత్మను పుట్టించును, నూతన స్పిరిట్, న్యూ స్పిరిట్ కోసం ప్రార్థించండి. దేవుడు నీకు నూతన ఆత్మ ఇస్తాడు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటేరి. సో పూర్వము మనము వారి మధ్యని జీవించినప్పుడు, సో పూర్వమంతా మనం కొంతమంది మైండ్ సెట్ పీపుల్తో మనము జీవించాము. సో ఆటోమేటిక్గా మనకు వాళ్ళ మైండ్ సెట్ వస్తుంది, వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులన్నీ, వీటన్నింటిని విసర్జించుడి. సో చెప్తున్నా కదా, దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్. గత సంవత్సరం కోపం ఉండే, ఈ సంవత్సరం కోపం తగ్గించుకున్నాము. ఆగ్రహము, అందరి మీద ద్వేషం పెట్టుకున్నాను, తీసేసుకున్నాను. దుష్టత్వము తీసేసుకున్నాము. దూషణ, ఇతరులను దూషించే వాళ్ళము. నోటి నుంచి ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు. ఒక దైవజనుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు. సో కంట్రోల్ చేసుకోవాలి. మీ నోట బూతులు, చిల్లర మాటలు, లేకపోతే హార్డ్ వర్డ్స్ అండ్ రాంగ్ వర్డ్స్, ఇవన్నీ మాట్లాడొద్దు. వీటన్నిటిని విసర్జించుడి, రిలీజ్ చేసేయండి, వదిలేసేయండి. సో ఇది నూతన స్వభావము, ఇది నూతన మారు మనస్సు. ఇలా ప్రవర్తిస్తే నీకు నూతన ఆరంభము మొదలవుతుంది. మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేసింది 25, మళ్ళీ అవే బూతులు మాట్లాడుతున్నాం, అలాగే కోప్పడుతున్నాం, అలాగే ఆగ్రహం పెట్టుకున్నాం, అలాగే దుష్టత్వం పెట్టుకున్నాం, అలాగే దూషిస్తున్నాం. కాకపోతే 2025 నూతన సంవత్సరంలో ఉన్నాము, కానీ మన జీవితం అలాగే ఉంటుంది. మారు మనస్సు పొందట్లేదు, మన అప్పులు అలాగే ఉంటున్నాయి, మన ఆస్తులు పెరగట్లేదు, మన యొక్క మనశ్శాంతి రావట్లేదు, దీర్ఘశాంతం రావట్లేదు, సుఖం ఉండట్లేదు. మళ్ళీ 2024లో ఏవైతే కష్టాలు ఉన్నాయో 2025లో మళ్ళీ అవే కష్టాలు, 2024లో ఏదైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో ఈ సంవత్సరంలో కూడా అవే ఇరుకులు ఇబ్బందులు. పరిస్థితులు మారట్లేదు, మనం మారట్లేదు, అండ్ సిచ్యువేషన్స్ మారట్లేదు, అప్పులు మారట్లేదు, ఆస్తులు మారట్లేదు, అలాగే ఉంటుంది. సో నో యూస్. సో వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ వరల్డ్ నుంచి నువ్వు సపరేట్ కావాలి. అబ్రహమా, నీ ఊరి నుంచి విడిచిరా, నీ దేశం నుంచి విడిచిరా, నీ బంధువుల నుంచి విడిచిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సో సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ సపరేట్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మ్యాన్. సో పాత ప్రతీక్ని తీసేసి కొత్త ప్రతీక్, అలాగే పాత మీ పేరేంటిదో అది ఉచ్చరించుకొని ఆ పాత సో అండ్ సో పర్సన్ తీసేసి కొత్త సో అండ్ సో పర్సన్గా మారాలి. అప్పుడు నీకు దేవుడి యొక్క నూతన ఆరంభం మొదలవుతుంది. సో ఇప్పుడైతే మీరు నడుచుకున్నారు, మీరు సరే గతంలో అయితే ఎన్నో తప్పులు పొరపాట్లు చేశాము, దోషాలు చేశాము, వాటిని వదిలేసి నూతన సంవత్సరంలో ఇప్పుడైతే మీరు అంటున్నాడు, ఇప్పుడైతే మనందరం
కోపాన్ని తగ్గించుకో, తీసేసుకో, విసర్జించుడి. తగ్గించుకోమనట్లేదు, కంప్లీట్గా విసర్జించమంటున్నాడు. ఆగ్రహము విసర్జించమంటున్నాడు. దుష్టత్వము, దూషణ, బూతులు మాట్లాడడం విసర్జించండి, వదిలేసేయండి అంటున్నాడు. సో వదిలేయాలి, కంప్లీట్గా వదిలేయాలి. మైండ్లో నుంచి, హార్ట్లో నుంచి, థాట్లో నుంచి వదిలేయాలి. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇలా మనం బ్రతకాలి, ఈ విధంగా మనం బ్రతకాలి. అప్పుడు యూ విల్ సీ ద బ్లెస్సింగ్. కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీరు గొప్ప గొప్ప వాళ్ళు, కంపెనీ సీఈఓస్ చూడండి, అలాగే బిజినెస్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, అలాగే సెలబ్రిటీస్ని చూడండి, అలాగే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళని కూడా చూడండి. వాళ్ళ యొక్క ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మనిషి లెక్క ఆలోచించరు వాళ్ళు, ఇంకా నూతనంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేసి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. సో ఒక మనిషి గొప్పవాడయ్యాడంటే కారణం వాడే, గొప్పవాడు కాలేకపోయాడంటే కారణం వాడే. ఎందుకంటే అందరికీ అదే లోకం ఇచ్చాడు, అదే భూలోకం ఇచ్చాడు, అందరికీ 24 గంటల సమయాన్ని ఇచ్చాడు, అందరికీ అదే గాలి ఇచ్చాడు, అదే ఆహారం ఇచ్చాడు పీల్చుకోవడానికి. కానీ కొంతమంది ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకున్నారు, కొంతమంది తక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలాన్ని పొందుకున్నారు. సోమరిగా ఉండి కొంతమంది అలాగే పేదరికంలో, దరిద్రంలో ఉన్నారు. కొంతమంది రోజుకి 18 గంటలు, 20 గంటలు పనిచేసి గొప్ప ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఆస్తికర్తలు అయ్యారు. సో దట్ ఈస్ అప్ టు యూ ఓన్లీ. ఎవ్రీథింగ్ విల్ బీ టు యూ ఓన్లీ. డోంట్ బ్లేమ్ ఎనీబడి. దేవుణ్ణి బ్లేమ్ చేయకు, అపవాదిని బ్లేమ్ చేయకు, అండ్ నీ బంధుమిత్రులను, స్నేహితులను, తల్లిదండ్రులను, పిల్లల్ని ఎవరిని బ్లేమ్ చేయకు. నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో, నేను ఎందుకు ఇంకా ఆశీర్వదించబడట్లేదు, నేను ఎందుకు మారట్లేదు, నేను ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు, నేను ఎందుకు ఇంకా బ్లెస్ కావట్లేదు. సో క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ, డోంట్ క్వశ్చన్ టు ఎనీబడి. సో దెన్ గాడ్ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ యూ. ఓకే, నీకు మారాలని ఉందా, అయితే నీకు సహాయం చేస్తాను. ఓకే, నీకు ఆశీర్వదించబడాలని ఉందా, నేను నీకు సహాయం చేస్తాను. ఓకే, నువ్వు కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నావా, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు మారు మనసు పొందుకోవాలనుకుంటున్నావా, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నువ్వు ప్రాస్పారిటీ చూడాలనుకుంటున్నావా, అయితే నేను సహాయం చేస్తాను. నీకు లక్షణాలు, నీ ఉద్దేశాలు మార్చుకోవాలనుకుంటున్నావా, దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, మనం మారాలని అనుకున్నప్పుడు అప్పటి నుంచి దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. అప్పటిదాకా నిన్ను బలవంతం చేయడు. ఎస్, నేను లిక్కర్ మానాలని, ఓకే, నువ్వు మారాలనుకుంటున్నావా, మందు మానేయాలనుకుంటున్నావా, అయితే నేను నీకు ఎలా మానేయాలో సహాయం చేస్తాను. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నీలో ఆ డిజైర్ని తీసేస్తా అంటున్నాడు. ఆ మాంసపు హృదయాన్ని తీసేస్తా, కఠిన హృదయాన్ని తీసేస్తా అని అంటున్నాడు. సో ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలికను చొప్పున నూతన పరచబడుతున్న నూతన స్వభావం ధరించుకొని ఉన్నారు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, నూతన ఆరంభము ఎలా మొదలవుతుందో మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, నూతన ఆరంభము మా నుంచే మొదలవుతుంది. ఎస్, మేము మారు మనసు పొంది మా ఉద్దేశాలు, మా యొక్క తలంపులు, మా ఆలోచనలు అన్నీ మారిన రోజే నూతన ఆరంభం మొదలవుతుందని మాకు గొప్పగా వాక్యం ద్వారా చెప్పావు తండ్రి. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు ఆశీర్వదించబడలేకపోయామంటే అది కేవలం మేమే కారణం నాయన, మీరు మాత్రము కాదు. ఇప్పటివరకు మేము ఇంకా గొప్ప ఆశీర్వాదాలను చూడలేదంటే అది కేవలం మేమే కారణం నాయన. మా లోపాలను సరిచేనైనా లార్డ్, మా లోపాలను మేము ఐడెంటిఫై చేయగలగాలి, మా బలహీనతలు మేము ఐడెంటిఫై చేయగలగాలి. 2024లో మేము చేసిన తప్పులు, గత సంవత్సరంలో చేసినవి ఈ సంవత్సరంలో చేయకుండా, కొత్తవి కూడా చేయకుండా కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించండి. మేమందరం కూడా ప్రతి సంవత్సరము క్రీస్తు స్వరూపంలో మారే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.